తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి మరే పని లేదేమో. కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అరెస్టులు అనే కోణంలో మాత్రమే జరుగుతుందా, లేకపోతే వేరే అంశం ఎక్కడా కూడా కనిపించట్లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే అరెస్టులపై హుక్కుపాదాన్ని మోపుతున్నారు? అంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసి భయపడుతున్నారా, లేకపోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి భయపడిపోతున్నారా? తెలంగాణలో మరో ఉద్యమం వస్తే అది బీఆర్ఎస్ రూపంలోనే వస్తుందని గడగడలాడిపోతున్నారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరెస్టులు, కోర్టులు, బెయిల్లు అనేది తెలంగాణలో ప్యాషన్ అయిపోయింది. ఎందుకు అంటే ఎవరికీ భయపడేది లేదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ 10 అడుగుల ముందే ఉంటుంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడి ప్రాంతం కోసం, ఇక్కడి ప్రజల కోసం ఏదైనా చేయడానికి సాహసిస్తారు ఇక్కడి ప్రాంత బిడ్డలు. అది మట్టిలో నుంచే పుట్టింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. సో ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. అది కేటీఆర్ రూపంలో ఉంది అని చెప్పడానికి నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గజగజలాడతాడా, రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా, రేవంత్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నాడా, రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడా, రేవంత్ రెడ్డి ఆలోచన ఆ విషయంలో ఎవరి మాట వినడం లేదా, రేవంత్ రెడ్డి మౌనం దేనికి, మంత్రుల దగ్గర ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, గతంలో గలగల మాట్లాడే రేవంత్ రెడ్డి ఈనాడు ఎందుకు కనీసం మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు అనే విషయం కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను. రైట్, ఇక ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గురించి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలంటే దీనికంటే ముందు మరో టాపిక్ కూడా ఉన్నది. దాని పేరు మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ రేస్పై చర్చ కొనసాగుతుంది. దీన్ని చదివే ముందు మీకు మరికొన్ని ఎపిసోడ్లు కూడా తీసుకొచ్చిన, ఒకసారి ఒక్కొక్కటి కూడా చూడురి. ఫార్ములా ఈ రేస్లో రేవంత్ ఫార్ములా ఏంటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో రేవంత్ ఆటలేంటి? నెంబర్ 1 ప్రశ్న ఇది. తెలంగాణకు 600 కోట్ల లాభాన్ని చేకూర్చిన ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కుట్రేంటి? ఆర్బీఐ ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి? 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంటే ఇక అవినీతి ఎక్కడుంది? నష్టపోయాం, మరో రేసు మాతో కాదంటూ నష్టాలతో తప్పుకున్న గ్రీన్ కోను మధ్యలో లాగడం వెనుక మతలబేంటి? తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ఫార్ములా ఈ రేస్ 55 కోట్ల కోసం తెలంగాణ పరువు పోవద్దు, రేస్ పోవద్దు అని ఆరాట పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవినీతి, ఆర్బీఐ, క్యాబినెట్, ఎన్నికల కమిషన్ అనుమతి, క్విడ్ ప్రోకో, ఎలక్ట్రోడ్ బాండ్స్ అంటూ తలా తోకలేని ఆరోపణలు, వితండవాదంతో మహానగరాన్ని బ్యాట్ చేస్తూ పొలిటికల్ గర్జ్లో రేవంత్ సర్కార్ అనే విషయం కూడా తెలుసు. అయితే ఫార్ములా ఈ రేస్ ప్రతినిధులతో రేవంత్ చీకటి భేటీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ మధ్య కొనసాగిన మెయిల్స్ సంప్రదింపు, కేటీఆర్ బయటపడే వరకు బయటపడని ఈ రేస్తో రేవంత్ చీకటి భేటీ, రహస్య భేటీలలో మర్మమేంటి, కేసు వెనుక అసలు మతలబేంటి? పసలేని కేసులో రేవంత్ సర్కార్ పూటకో రాగంలో అనే కుట్ర దాగిందా? కేసులో బేస్ లేక రోజుకో కొత్త ఆరోపణలతో కేసును నిలబెట్టే ప్రయత్నంలో రేవంత్ ఆయన అవినీతితో మొదలుపెట్టి డక్కా ముక్కీలు తింటూ క్విడ్ ప్రోకోతో దగ్గర ఆగిన ప్రభుత్వం. ఎపిసోడ్ 1 ఫార్ములా ఈ రేస్లో అవినీతి అంటూ గగ్గోలు. ఎపిసోడ్ 2 ఈ రేసు ఒప్పందానికి కేబినెట్ అనుమతి లేదంటూ కొత్త రాగం. ఎపిసోడ్ 3 ఫార్ములా రేసు ఒప్పందంలో జరిగిన నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి లేదని మరో కొత్త డ్రామా. ఎపిసోడ్ 4 ఈ రేస్లో ఇదంతా అయ్యేలా లేదు, కానీ అసలు ఎన్నికల కమిషన్ అనుమతే లేదు కదా అంటూ మరొక రకంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయి. ఇక ఎపిసోడ్ 4 ఈ రేస్లో ఇదంతా అయ్యేలా కాదు అంటూ. ఇగో ఎపిసోడ్ 5 ఇదంతా కాదు, చలో టార్గెట్ గ్రీన్ కో అండ్ ఎలక్ట్రోడ్ బ్రాండ్స్ తెరపైకి. ఎపిసోడ్ 6 బ్రాండ్స్ బూమ్రాంగ్ అవ్వడంతో క్విడ్ ప్రోకో అంటూ నయా నాటకం ముందేసుకున్న సర్కార్. ఇలా Day 1 నుండి నేటి వరకు ఒక్కో ఫార్ములా రేస్లో ఒక్కొక్క రకాలుగా 6 రకాల ఆరోపణలతో ముందుకెళ్తుంది. 6 కాదు 60 ఆరోపణలు చేసిన ఇదంతా అయ్యేది లేదనేది, పోయేది లేదు కాదు అంటూ కూడా రాజకీయ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి. రాజకీయ కక్షలతోనే, వేధింపులతోనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కార్ కేటీఆర్ను టార్గెట్ చేయడమే రేవంత్ ఫార్ములానా? Day 1 నుండి నేటి వరకు ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసి వినని ఒక్కొక్కటి కూడా నేను తెర మీదకి తీసుకొస్తున్నా. ఇప్పుడు వినండి ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలరా. అసలు నాకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంది, రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తామనుకుంటుండు, రేవంత్ రెడ్డి ఆలోచన తీరు, అసలు రేవంత్ రెడ్డికి ఏం కావాలి? ఫార్ములా ఈ రేస్ కేసులో రేవంత్ రెడ్డికి ఏం కావాలి? స్ట్రైట్ ప్రశ్న, సూటి ప్రశ్న, సుత్తి లేకుండా. అసలు రేవంత్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఏంటి? ఈ కేసులో రేవంత్ రెడ్డికి కావాల్సిందేంటి? క్లియర్ కట్గా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏంది ఫార్ములా ఈ రేస్కు సంబంధించి నేను నిర్వహించలేకపోయాననేదా, లేకపోతే ఎలక్ట్రోడ్ బ్రాండ్ల రూపంలో వచ్చాయి నాకు రాలేదనా, అసలు మీలో మతలబేంటి?
నిజంగా ఈ కేసును నేను పూర్తిగా స్టడీ చేసినప్పటి నుండి కూడా చెప్తా ఉన్నా, అసలు ఈ కేసులో పసలేదనేది వాస్తవం. ఎందుకు అంటే కొన్ని బలమైన బాధ్యత కలిగిన నిప్పు లాంటి నిజాలను మీకు ఇప్పటివరకు చూపెట్టిన ఎపిసోడ్ 1, 2, 3, 4, 5, 6 మొత్తానికి 6 ఎపిసోడ్లు 60 రకాల రాగాలు, ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క పదానికి కూడా నేను చూపెడతాను. ఫార్ములా ఈ రేస్లో రేవంత్ ఫార్ములా ఏంటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తో రేవంత్ ఆర్టల్ ఏంటి, నిజంగా ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ఎలా ఉంది, 2014-23 మధ్యలో హైదరాబాద్ అనేది ఏ విధంగా ఉంది, పరిశ్రమల ఏర్పాట్లో కానీ ఉద్యోగ కల్పనలో కానీ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సదస్సుల విషయంలోనైతేనే దేశ విదేశాల ప్రతినిధులు ఇక్కడికి రాక విషయంలోనైతేనేమి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ హైదరాబాద్ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అమరావతిని హైలైట్ చేయడానికి ఇక్కడ ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా? ఒక తెలంగాణ పౌరుడిగా ఈ బాధ వేస్తుంది. నిజంగా కూడా ఈ ఆటలేంటి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్తోనే కదా ఈ ఆటలంతా, వాస్తవం కాదా? ఇందులో ఈ కేసులో గనక పస ఉంటే ఇన్ని రోజులు జరిగేది కాదు, ఇన్ని రోజులు ఆటలు ఆడేది కాదు. ఇది వాస్తవమైన విషయం. ఇక తెలంగాణకు 600 కోట్ల లాభాన్ని చేకూర్చిన ఫార్ములా ఈ రేస్పై కాంగ్రెస్ సర్కార్ ఏంటి, నిజంగానే మద్యం వల్ల తెలంగాణ రాష్ట్రానికి 40,000 కోట్లు జరుగుతున్నది. మరి మద్యాన్ని బ్యాన్ చేయమని నేను అడుగుతా. మద్యాన్ని సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీదే, మద్యాన్ని సప్లై చేస్తున్న అధికారుల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయమని నేను కంప్లైంట్ ఇస్తాను. ఎందుకంటే దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక మంది ప్రాణాలు పోతూ వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, మంగళ సూత్రాలు కూడా తెగిపోతున్నాయి. ఈ తెలంగాణ గడ్డ మీద అవసరమా అని నేను అడుగుతా ఉంటాను. అనేక యాక్సిడెంట్లకు అనేక వాటికి కారణమవుతున్నది. దానికి సమాధానం చెప్తారా? ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రపంచ దృష్టిని మొత్తం కూడా భారతదేశంలో తెలంగాణ అనే రాష్ట్రంలో హైదరాబాద్ అనే రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలు మొత్తం కూడా చూపెడితే దాంట్లో మళ్ళీ నష్టం కూడా జరగలేదు కదా. 600 కోట్ల రూపాయల లాభం జరిగింది. 600 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఫార్ములా ఈ రేస్ వల్ల వస్తే దీనిలో కాంగ్రెస్ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించకూడదా, లేదా ఇదంతా కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్లోకి వెళ్ళిందనే భయమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి పేరు వచ్చింది మాకు రాలేదని ఇలాంటి వాటిని మీ అబ్యూస్ పాలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? ఏంటి మీ బాధ ఏంటి రేవంత్ రెడ్డిజీ? ఇది స్ట్రైట్ ప్రశ్న. మీ బాధ ఏంటి? అసలు మీ బాధ ఏంటి? కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీ బాధ ఏంటి? మీ కుట్ర ఏంటి? మీ కుతంత్రాలు ఏంటి? ఇక దానితో పాటుగా మరొక విషయం ఏంటంటే ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్బీఐ కానీ ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి నాకు అర్థం కాదు. 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంటే ఇక అవినీతి ఎక్కడ ఉన్నది? ఆర్బీఐ కానీ ఎన్నికల కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు ఎన్నికల కమిషన్, అసలు ఈ రెండింటికి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఆర్బీఐకి కేటీఆర్కు, ఎన్నికల కమిషన్కు కేటీఆర్కి ఏం సంబంధం అండి? భారతదేశంలో ఉన్న తెలుగువారు, తెలంగాణ వారు ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సామాన్యమైన పౌరుడికి కూడా ఆలోచన పుట్టేది ఇక్కడే. అసలు ఆర్బీఐకి ఎన్నికల కమిషన్తో అసలు కేటీఆర్కు లింక్ ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి? ఇది రేవంత్ రెడ్డి ప్రాబ్లమా, కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లమా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రాబ్లమా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఆర్బీఐతోని ఎన్నికల కమిషన్తో అసలు సంబంధం ఏంటి? 55 కోట్లు భద్రంగా ఈ రేస్ ఖాతాలో ఉంచి ఇంకా అవినీతి ఎక్కడ జరిగింది? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే 55 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నాయండి, ఇక మరి అవినీతి ఎక్కడిది? అవినీతి ఎక్కడ జరిగింది? ఖాతాలో 55 కోట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఫార్ములా ఈ రేస్ వల్ల 600 కోట్ల రూపాయల లాభం వచ్చింది. మరి ఇంకా ఎన్నికల కమిషన్తో లింకు, ఆర్బీఐతో లింకు, 55 కోట్లు ఖాతాలో ఉన్నాక ఇంకా అవినీతి ఎక్కడిది? ఇంకా దీనితో పాటు మీరు ఇంకా షాక్లో ఉండాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. నష్టపోయాం, మరో రేస్తో మాతో కాదంటూ నష్టాలతో తప్పుకున్న గ్రీన్ కోను మధ్యలో లాగడంతో మతలబ్ ఏంటి? ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వల్ల నష్టపోయింది. ఎక్కడ నష్టం జరిగింది? తెలంగాణ రాష్ట్రానికి 600 కోట్ల లాభం అయితే వచ్చింది కదా, 55 కోట్లు అయితే భద్రంగానే ఉన్నాయి కదా. మరి నష్టం ఎక్కడ జరిగింది? నష్టం ఎక్కడ పోయిలు? ఎందుకు ఈ కట్టుకథలు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఈ కట్టుకథల వ్యవహారాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎక్కడ నష్టపోయిలు? దేనికోసం దీన్ని రద్దు చేసిరు? మీ వెనుక జరిగిన చీకటి ఒప్పందాలు, రహస్య ఒప్పందాలు ఏంటి? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి మీరు. ఇక దీనితో పాటుగా తెలంగాణ హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపిన ఫార్ములా ఈ రేస్ 55 కోట్లు తెలంగాణ పరువు పోవద్దు, ఈ రేస్ పోవద్దు అంటూ ఇగో చూడు. ఫార్ములా ఈ రేస్ 55 కోట్ల కోసం తెలంగాణ పరువు పోవద్దు, కేవలం 55 కోట్లు ఈ రేస్ పోవద్దు అని ఆరాట పడ్డది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆరాట పడ్డదంటే
దీంట్లో అన్ని రకాలుగా ఆలోచిద్దాం. నేను చాలా స్ట్రైట్గా కూల్గా ప్రశాంతంగా చెప్తా ఉన్నా. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో జరగనిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను సంప్రదించిన లేదా ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహించాలనే ఆలోచన వచ్చిన పట్టుబట్టి దండం పెట్టో బాంచననో తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టిలో తెలుసా? హైదరాబాద్ అనేది భద్రతకు బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది అన్ని వనరుల సౌలభ్యం కల్పించడంలో బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్ అనేది నేటి యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతందరికీ కూడా తొలిమెట్టు అనేది వాస్తవం. సో ఇలాంటి మనం ఈ రేస్ ఫార్ములా ఏదైతే ఉందో దానిని మనం ఖచ్చితంగా కూడా ఇక్కడ నిలబెట్టాలి, కలబడాలి, ఎట్లనైనా తీసుకురావాలి. కేవలం కోసం డబ్బుల కోసం ఆశపడితే 55 కోట్లు ఖర్చు అవుతుంది కదా అని ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాట్ ఓన్లీ స్టేట్స్ అంటే మన దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నైయో, గోవానో లేకపోతే ఇతరత్ర రాష్ట్రాలతో సంబంధం మిజోరాం లాంటి ఇక్కడ భారతదేశం, అమెరికా, నేను చెప్తున్నా ఆస్ట్రేలియా, కెనడా, ఇట్లా దేశాలలో ప్రపంచ దేశాలలో ఉన్న అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా మన వైపు చూస్తుంది. తెలంగాణలోని హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా హైదరాబాద్లో జరుగుతుందనే వార్తలు ప్రపంచ మీడియాలో కూడైకూస్తున్నప్పుడు ఇక్కడి బిడ్డగా సంతోషం ఉండదా? దానికోసం ప్రభుత్వం చాలా కష్టపడి చాలా రకాలుగా పెయిన్ అనుభవించి మరీ కూడా ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని ఏదో రకంగా అసలు నాకు విషయం అర్థం కాలే. దీంట్లో డే వన్ నుండి చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. నేను చాలా నిశ్చింతగా ఆలోచిస్తున్నా దీనిపైన. ఎందుకు అంటే డే వన్ నుంచి వచ్చే ఆరోపణలు మీరు చూస్తే ఆశ్చర్యం కాదు, నోరెళ్ళబెడతారు. ఎస్, వాస్తవం ఇది. అసలు సంబంధం లేదు ఫార్ములా ఈ కేసుకు, ఎన్నికల కమిషన్కు, ఆర్బీఐకి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయో ఐ డోంట్ నో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే సంబంధం లేని ప్రశ్నలు ఉన్నాయి ఇలా. ఇగో ఇక్కడ మీకు ఒక్కసారి చెప్తా వినండి. ఫస్ట్ 55 కోట్ల అవినీతి అన్నారు. ఇది కీలకమైన పాయింట్, మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం. ఏంది అంటే ఫార్ములా ఈ రేస్లో 55 కోట్ల అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. జస్ట్ ఒక 2 డేస్ ఆగింది, మళ్ళీ తర్వాత ఆర్బీఐతో లింకులు ఉన్నదని చెప్పింది, మళ్ళీ ఒక 2 డేస్ ఆగిళ్ళు, క్యాబినెట్ అనుమతి లేదంటూ మళ్ళీ ఒక రకంగా చర్చ వచ్చింది, మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఎన్నికల కమిషన్ అనుమతి లేదు అంటూ వచ్చిర్రు, మళ్ళీ కొన్ని రోజులుగానే ఫిట్ ప్రోకో అంటున్నారు, ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అసలు తలా తోక లేని వితండవాదంతో మహానగరాన్ని బ్యాట్ చేస్తూ పొలిటికల్ గర్జ్తో అసలు రాజకీయ కక్ష సాధింపులు వేధింపులతో రాజకీయ వ్యభిచార కుంపటిలో హైదరాబాద్ను ఆగం చేస్తున్నారు ఈరోజు. నేను ఆ పదమన్నా ఎందుకు అంటే బాధ అనిపిస్తుంది. అరే ఒక ఫార్ములాకు సంబంధించిన ఈ రేస్ ఇన్వెస్టిగేషన్ జరిగినా, దాని గురించి ఆరా తీసినా, ఇంకేది జరిగినా ఈ రాజకీయ కుంపటి దేనికి? ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిణితి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొదట అవినీతి ఎంట్రీ, దాని తర్వాత ఆర్బీఐ ఎంట్రీ, దాని తర్వాత క్యాబినెట్ అనుమతి ఎంట్రీ, దాని తర్వాత ఎన్నికల కమిషన్ అంటరీ, దాని తర్వాత క్విడ్ ప్రోకో అంట్రీ, దాని తర్వాత ఎలక్ట్రోల్ బాండ్స్ అంటరీ, ఇంకేం కొత్తదనం, ఇంకేం కావాలి అంటారు చూడు, ఇంకేం సెర్చ్ చేస్తున్నారు.